అందరికీ గుడ్ ఈవినింగ్. ఒకే చోట ఒకేసారి ఒకే చోట నీరు రక్తం కలిసి ప్రవేశించవని ప్రధానమంత్రి గారు ఇంతకుముందు ఒక స్లోగన్ చెప్పిండు. ఏదైతే పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రమూకలు పాకిస్తాన్కు సంబంధించినటువంటి కొన్ని అంతర్జాతీయ టెర్రరిస్టు గ్రూపులు పదే పదే భారతదేశం మీద భారతదేశ ప్రజల మీద యుద్ధం ప్రకటించడాన్ని యావత్ 140 కోట్ల మంది భారతీయులు చూస్తూనే ఉన్నారు. మరి 2 రోజుల క్రితం పెహల్గాంలో బైసాన్ వ్యాలీ దగ్గర టూరిస్టులపై పాకిస్తాన్కు సంబంధించినటువంటి లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి కొంతమంది మిలిటెంట్లు దాడి చేసి టూరిస్టులని చంపేయడం జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం కూడా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు ఈ సందర్భంగా పాకిస్తాన్ మీద పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్నటువంటి కాపల కుక్క ఎవరైతే పాకిస్తాన్ ఉన్నదో పాకిస్తాన్ ప్రభుత్వం మీద కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భారత్ తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి 1960 సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఆయూబ్ ఖాన్ ఇద్దరి మధ్యలో సింధు నదికి సంబంధించినటువంటి నది నీళ్ళని ఏ రకంగా పంచాలనేటటువంటి ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక యుద్ధాలు జరిగినాయి. భారత్ కార్గిల్ యుద్ధం కావచ్చు, పాకిస్తాన్తో 2-3 సార్లు యుద్ధం చేసింది. అదేవిధంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ విముక్తికై కూడా భారత్ బంగ్లాదేశ్కు కొంత సైనిక సహకారం అందించి కూడా పాకిస్తాన్ బంగ్లాదేశ్ని విడగొట్టింది. ఆ సందర్భంలో కూడా ఎటువంటి ఉద్రిక్తత నెలకొన్నా కానీ ఇటువంటి నదీ జలాల విషయంలో మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకోలేదు. కానీ ఈరోజు భారత ప్రభుత్వం పాకిస్తాన్కు వెళ్ళేటటువంటి సింధు నది జలాలని ఆపేస్తామని చెప్పడం జరిగింది. మరి నిజంగానే సింధు నది జలాలను ఆపడం అంత సాధ్యమేనా అనేటటువంటిది కొంత డౌట్లు అయితే నాకే కాదు యావత్ భారతదేశ ప్రజలకు చాలామంది మేధావులకు అందరికైతే కొంత వస్తున్నాయి. ఒకసారి మనం సింధు నదికి సంబంధించినటువంటి చరిత్ర మనం ఒకసారి చూసినట్లయితే ఇది ఇండియా మ్యాప్లో మరి సింధు నది ముఖ్యంగా సింధు నది మొత్తం అది ఎక్కడ పుడుతుంది అంటే ఇక్కడ చైనా టిబెట్ ప్రాంతంలోని ఇక్కడ మానస సరోవరం, ఈ మానస సరోవరంలో జన్మించి ఇక్కడ నుంచి ఇట్లా పాకిస్తాన్ అది ఇండియాకి చేరుతుంది. ఇండియాకి చేరి అక్కడి నుంచి లద్దాఖ్ మీదుగా జమ్మూ కాశ్మీర్ మీదుగా ఇట్లా పాకిస్తాన్లోకి అడుగుపెట్టి ఇక్కడ అరేబియా మహాసముద్రం దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. దాదాపు దీని పొడవు మొత్తము 3100 కిలోమీటర్లు. 3100 కిలోమీటర్లు. ఈ సింధు నదినే ఇండాస్ నది అంటారు. 3100 కిలోమీటర్లు. 3100 కిలోమీటర్లలో చైనాలో కొంత ప్రయాణిస్తుంది, భారతదేశంలో కొంత ప్రయాణిస్తుంది, తర్వాత మొత్తం పాకిస్తాన్లో ప్రయాణిస్తుంది. దాదాపు 80% నీటిని కూడా పాకిస్తానే వాడుకుంటుంది. 80% ప్రజలు కూడా ఈ సింధు నది జలాల మీదనే ఆధారపడి సాగునీరు కావచ్చు, పాకిస్తాన్కు తాగునీరు కావచ్చు, ప్రధానమైనటువంటి జలవనరు ఈ సింధు నది అని చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో కూడా 701 కిలోమీటరు ఈ నది ప్రవహిస్తుంది. ముఖ్యంగా ఈ ఇండాస్ నదికి ఒక 5 ఉపనదులు ఉంటాయి. అవి ఒకటి జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది, జీలం, ఇది జీలం నది. తర్వాత చీనాబ్ నది, ఇది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో పుట్టి ఇది కూడా మళ్ళా జమ్మూ కాశ్మీర్ మీదుగా పంజాబ్ హర్యానా రాష్ట్రాలను కలుపుతూ ఇది కూడా వెళ్తుంది. ఇండస్, జీలం ఒకటి, చీనాబ్ ఒకటి, ఈ 3 నదులేమో పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటాయి. సిమ్లా ఒప్పందం ప్రకారం 1960లో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఈ 3 నదులు పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటాయి. ఇవి ఏవైతే ఉత్తర నదులు అంటారు. అదేవిధంగా ఇంకా 3 ఉపనదులు కూడా ఈ సింధు నదిలో కలుస్తాయి. అందుట్లో ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే పెద్ద నది, అది ఒకటి సట్లెజ్ నది. ఇది కూడా సేమ్
టిబెట్ ప్రాంతంలో చైనాలో పుట్టి అది కూడా మళ్ళా హిమాచల్ ప్రదేశ్ మీదుగా హిమాచల్ ప్రదేశ్ ఇట్లా తర్వాత కొంత హర్యానాని కలుపుకుంటా ఇది కూడా పోయి మళ్ళీ అంతిమంగా పాకిస్తాన్లో చేరుతుంది. పాకిస్తాన్లో ప్రవహించేటటువంటి సింధు నదిలో కూడా ఇది కూడా కలిసిపోతుంది. దీనికి ఒక 2 ఉపనదులు ఉన్నాయి. సట్లెజ్ నదికి 2 ఉపనదులు ఉన్నాయి. ఒకటి బియాస్ నది, ఇది హిమాచల్ ప్రదేశ్లో పుట్టి ఇది కూడా మళ్ళీ సట్లెజ్ నదిలో కలుస్తుంది. ఇది బియాస్ నది. తర్వాత ఇంకొకటి ఉంటుంది రావి నది, ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఉంటుంది. ఇట్లా ఇది పోయి జీలం నదిలో కలుస్తుంది. ఈ యొక్క 5 ఉపనదులు మొత్తం కలిసి పాకిస్తాన్లో పోయి దాదాపు పాకిస్తాన్ ప్రజలు మొత్తం ఈ నీళ్ళతోనే బతుకుతారు. పాకిస్తాన్లో 80% వ్యవసాయదారులకు కూడా ప్రధానమైనటువంటి జీవనాధారం ఈ నదులు మాత్రమే అని చెప్పుకోవచ్చు. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి గ్లోబల్ వార్మింగ్ అంటారు, వేడి ఎక్కువై వాతావరణంలో సమశీతోష్ణ ఉష్ణోగ్రత లేకపోవడంతో హిమాలయాలు కూడా పెద్ద ఎత్తున కరిగి ఎన్నడూ లేని విధంగా ఈరోజు హిమం మొత్తం కరిగి సముద్రాలకు వెళ్ళి సముద్రం నీటి మట్టాలు కూడా పెరుగుతున్నాయి. మరి ఇటువంటి సందర్భంలో భారతదేశం దగ్గర ఎటువంటి మెకానిజం లేకుండా, ఎటువంటి చెక్ డ్యాములు లేకుండా, ఈ నదుల మీద ఎటువంటి పెద్ద పెద్ద ఆనకట్టలు కానీ డ్యాములు కానీ ఏవి లేకుండా మనం చూస్తాం. నీరు పల్ల మెరుగనేటటువంటి ఒక సామెత ఉంటుంది. ఏది లేకుండా ఈ నీటిని ఎలా సాధ్యం అవుతుంది భారత ప్రభుత్వానికి? మనం తీసుకుంటే ఒక 4-5 డ్యాములు మాత్రమే ఉంటాయి. బియాస్ నది మీద తీసుకున్నట్లయితే కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి. మరికొన్ని ఇది రావి నది మీద కావచ్చు, కొన్ని ప్రాజెక్టులు మాత్రమే చిన్న చిన్న చెక్ డ్యాములు మాత్రం కట్టినరు. బాక్రా నంగల్ హవేలీ కావచ్చు, ఇంకోటి రవీంద్ర సాగర్ కావచ్చు, ఇట్లా కొన్ని నదులు కొన్ని చెక్ డ్యాములు మాత్రమే ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో కొన్ని వందల క్యూసెక్కులు వెళ్ళేటటువంటి ఈ నీటిని భారత ప్రభుత్వానికి రాత్రికి రాత్రే ఆపడం ఎలా సాధ్యమవుతుంది? మనం ఒకసారి గమనించినట్లయితే కూడా ఈ జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లద్దాఖ్ కావచ్చు, శ్రీనగర్ ఈ ప్రాంతాలు మొత్తము, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అత్యంత దాదాపు 80% ల్యాండ్ కూడా మొత్తము అంత కొండల గుట్టలతో మాత్రమే నిండి ఉంటుంది. ఈ నది ఆ లోయ ప్రాంతంలో మైదాన ప్రాంతంలో కొంత ఎక్కడైతే మైదాన ప్రాంతం ఉంటుందో అక్కడ మాత్రమే ప్రజలు నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ జీవనం కొనసాగిస్తుంటారు. మరి ఒక్కసారిగా ఈ నదుల నీళ్ళని మొత్తం కూడా ఆపేస్తే అక్కడ మైదాన ప్రాంతం మొత్తం లోతట్టు ప్రాంతం కూడా మునిగిపోయి అంతిమంగా భారతదేశానికి కూడా నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. భారతదేశం దగ్గర ఎటువంటి మెకానిజం లేదు. ఆ నీళ్ళని ఇన్ని నదుల నుంచి మనం చూస్తాం. ఒకటి సింపుల్గా చెప్తాం. కృష్ణా నది కావచ్చు, గోదావరి 2 ప్రధానమైనటువంటి నదులు మన ఉమ్మడి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవహిస్తుంటాయి. ఈ 2 నదులకి ఒక్కొక్క నదులే. ఈ నదులకే వర్షాకాలంలో ఒక 10 లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా మొత్తం పైన నుంచి ఒక శ్రీశైలం ప్రాజెక్టు మీద తీసుకున్నట్లయితే నారాయణపూర్ కావచ్చు, తుంగభద్ర కావచ్చు, జూరాల కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, పులిచింతల కావచ్చు, ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 10-15 పెద్ద పెద్ద బహుళార్థక సార్థక ప్రాజెక్టులు ఉన్నాయి. కొన్ని వందల దాదాపు ఒక 700-800 టీఎంసీల నీళ్లను ఆపగలిగేటటువంటి స్టోరేజ్ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఈ నది మీద ఉన్నాయి. అయినా కానీ ఒక 10 లక్షల క్యూసెక్లు వస్తే వారం రోజులు కూడా ఈ నదిని ఆపలేకపోతున్నాం. వేస్ట్గా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల టీఎంసీల నీళ్లు, దాదాపు 3000 టీఎంసీల నీళ్లు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. అదేవిధంగా గోదావరి నది మీద కూడా మహారాష్ట్రలో అనేక డ్యాములు కట్టిన మన దగ్గర కూడా తీసుకుంటే ప్రధానంగా పోలవరం కడుతున్నారు. ఇంకా సీతారామ ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎస్ఆర్ఎస్వి ఇట్లా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, ఎల్లంపల్లి కావచ్చు. అయినా కానీ మనం నీళ్ళని ఆపలేకపోతున్నాం. మరి ఈరోజు భారత ప్రభుత్వం పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద దాడి చేసి ఎవడైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళని మట్టుపెట్టకుండా ఇటువంటి డ్రామాలు చేసి అంతిమంగా ఎవరి చెవులో పువ్వు పెడతారు అనేటటువంటిది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు వీళ్ళు ఈ భారతదేశం ప్రజల యొక్క సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఇక ఏమన్నంటే మేము పాకిస్తాన్కు నీళ్లు బంద్ చేసినాం, ఇంకా 2 రోజులు అయితే వాళ్ళ గాలి ఆపేస్తాం,
ఇంకా 3 రోజులు అయితే వాళ్ళకి తిండి కూడా లేకుండా చేస్తాం. ఇటువంటివే మనం చేయాల్సినవి. పాకిస్తాన్కు నిజంగానే నీళ్లు ఆపేటటువంటి చిత్తశుద్ధి మనకుంటే చైనా వాడు కట్టిండు ఒక పెద్ద 3 గార్జ్ డ్యామ్ అనేటటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ కట్టిండు వాడు. ఆ ఒక్క డ్యామ్లోనే కొన్ని వేల టీఎంసీల నీళ్ళని వాడు ఆపగలుగుతున్నాడు. కొన్ని నగరాలే అది ఒకవేళ తెగిపోతే మునిగిపోయేటంత కెపాసిటీతో వాడు కట్టిండు. సగం చైనాకు అది నీళ్ళు ఇస్తుంది ఈరోజు. అటువంటి ఏ ఒక్క డ్యామ్ కట్టకుండా ఒట్టిగానే నేను నీళ్ళు ఆపేసిన అని సంకలు గుద్దుకొని ఊపదంపుడు ఉపన్యాసాలు కొట్టి ఈ భారతదేశ ప్రజల యొక్క చెవులలో పూలు పెట్టే ప్రయత్నం చేయకూడదు. పాలకులు ఎవరైనా కావచ్చు. నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే ఈ 5 ఉపనదుల మీద పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి ఆ నీళ్ళని మొత్తం ఈ పక్కనే చూసుకున్నట్లయితే రాజస్థాన్ మొత్తం ఎడారి ప్రాంతంగా ఉంటుంది. మధ్యప్రదేశ్ నీళ్ళు లేక కొట్టుమిట్టాడుతుంటుంది. పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఇట్లా అనేక నగరాలు ఎండాకాలం వస్తే నీళ్ళతో ఇబ్బంది పడుతుంటాయి. ఈ నీళ్ళని అక్కడ వేస్ట్గా పోయేటటువంటి నీళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చేటటువంటి సోయి కానీ శ్రద్ధ కానీ లేదు. కానీ ఇటువంటివి ఇక ఒట్టిగా గాలికి అనేసి మాత్రము చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తాం కొన్ని దేశాలు, ఇజ్రాయెల్ లాంటి ఒక చిన్న దేశము ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని యుద్ధాలు చేసినా కానీ దాదాపు 10-15 ఇస్లామిక్ కంట్రీస్ చుట్టూ ఉన్నా కానీ వాళ్ళని ఏం బీకలేకపోతున్నాయి ఇజ్రాయెల్ ఈరోజు. హమాస్ మిలిటరీలు కావచ్చు, ఇరాను, ఇరాకు, చాలా దేశాలు ఉన్నాయి దాని చుట్టుపక్కల, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఎన్ని దేశాలు ఉన్నా కానీ వాళ్ళని ఏం బీకలేకపోతున్నాయి. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ. తాగడానికి నీరు కూడా లేనటువంటి దేశం అది. సముద్రం ఉప్పు నీటిని శుద్ధి చేసి ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని అవసరాలకు వాడడంతో పాటు వాడినటువంటి బాత్రూమ్లలో వాడినటువంటి వాటర్ను కూడా రీసైక్లింగ్ చేసి ఇజ్రాయెల్ పంట పొలాలకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా నీళ్ళని అందించి ఆ దేశాన్ని మొత్తం సస్యశ్యామలం చేసింది ఈరోజు. అటువంటిది ఏమైనా మన దగ్గర ప్లాన్ ఉంటే చేయండి. కానీ ఒట్టిగానే మేము నీళ్ళు ఆపేసినాం ఇక పాకిస్తాన్ పని అయింది అనే విధంగా మీరు చేస్తే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు. ఎన్ని ఆపుతాం మహా అంటే ఆపడం వల్ల కూడా అంతిమంగా ఇండియాకి లాస్ అవుతుంది. ఆ లోతట్టు ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల యొక్క మనం చూస్తాం, ఒక ప్రాజెక్టు కడితేనే కొన్ని వేల ఎకరాల భూములు మునిగిపోతాయి, ఊర్లే మునిగిపోతాయి. మరి ఇప్పుడు నీళ్ళు ఆపితే వాళ్ళు ఎక్కడ ఏ రకంగా ఆపగలుగుతాం? ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. అంత సింపుల్ అయిన విషయం కాదని మాత్రం నాకైతే అనిపిస్తున్నది. చాలామంది ఎక్స్పర్ట్లు కూడా చెప్తున్నారు ఇటువంటి చిల్లర పాలిటిక్స్ ఉపయోగించకుండా, పొలిటికల్ మైలేజ్లో కాకుండా నిజంగానే ఈ దేశం మీద నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాకిస్తాన్ మీద ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటించండి. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అనేకసార్లు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కార్గిల్ యుద్ధం కావచ్చు, ఇందిరాగాంధీ పీరియడ్లో జరిగినటువంటి పాకిస్తాన్ ఇండో పాక్ యుద్ధం కావచ్చు, అనేక యుద్ధాలల్లో పాకిస్తాన్ని మట్టు అర్పించి భారత్ విజయాన్ని సాధించింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలు మీకు అండదండగా ఉంటారు, మీ వెనకాల ఉంటారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాము. ఆ లష్కరే తోయిబా పాక్ పాలకులు పెంచి పోలిస్తున్నటువంటి లుచ్చనా కొడుకులని మీకు దమ్ము ధైర్యం ఉంటే తీసుకురండి, పట్టుకొచ్చి వాళ్ళని కఠిన నిర్ణయాలు తీసుకోండి వాళ్ళ మీద. మనం గతంలో కూడా చూసినాం, భారత్ మీద యుద్ధం చేసినటువంటి అనేక మంది పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని వాడు అఫ్జల్ గురు కావచ్చు, కజబ్గాల్ కావచ్చు, వాళ్ళని అందరినీ పట్టుకొని వచ్చి ఉరి తీసినటువంటి ఘటనలు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినాయి. మీరు కూడా ఆ రకంగా చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలు కులాలకు, మతాలకు, పార్టీలకు, రాజకీయాలు, ఎజెండాలు పక్కన పెట్టి మీకు మద్దతుగా ఉంటారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న చెప్పినారు, నరేంద్ర మోడీ గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీ వెన్నటి మేము ఉంటాం. ఆక్రమిత కాశ్మీర్ని మొత్తం మీరు మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోండి అని కూడా ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పినారు. కావున ఇకనైనా ఏదో ఇట్లా కాకమ్మ కబుర్లు కాకుండా చర్యల పనుల మాటలలో కాకుండా చేతలల్లో పనులు చూపిస్తే బాగుంటుంది. మనం చూసినాం, కరోనా మహమ్మారి సాకుతోని
దాదాపు 1,80,000 మందిని ఇండియన్ ఆర్మీలో రిక్రూట్మెంట్లు తగ్గించడం వల్ల ఈరోజు ఈ రకంగా భారతదేశం మీద పాకిస్తాన్ వాడు దండయాత్ర చేస్తున్నాడు. ఒక పక్క మన భారతదేశంలో ఉన్నటువంటి నక్సలిజాన్ని ఏ రకంగా అయితే ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారో, టెర్రరిస్టుల విషయంలో మీరు ఆ రకంగా అటువంటి వైఖరిని ఎందుకు అవలంబిస్తలేరు? పాకిస్తాన్కు సంబంధించినటువంటి లుచనా కొడుకులు అక్కడికి వెళ్ళి తుపాకులు పట్టుకొని బాంబులు తీసుకొని మానవ బాంబులు తీసుకొని వచ్చి ఉరీ సెక్టార్ మీద దాడి చేసి, పుల్వామా దగ్గర సైనికుల మీద దాడి చేసి దాదాపు 40 మందిని చంపేసిండ్రు. మరి మొన్న జరిగినటువంటి అనంతనాగ్లో కావచ్చు, ఈ మొన్న జరిగినటువంటి పెహల్గాం దాడిలో కూడా దాదాపు 28 మంది చనిపోయినట్లు ఇప్పటికీ. ఈ రకంగా చేస్తుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? వాళ్ళకి ఎవడు ఆశ్రమం కల్పిస్తున్నారు? ఇంత నిఘా వ్యవస్థ ఉండి కూడా ఎందుకు భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందో బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. నిజంగా చెప్పాలంటే గత 3-4 సంవత్సరాల నుంచి మన జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ ఆ ప్రాంతంలో మినీ స్విట్జర్లాండ్గా పిలిచేటటువంటి అందాల కాశ్మీరంలో కొంత శాంతి నెలకొన్నదని అనుకున్నాం మనం. అక్కడి ప్రజలకు కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే దాదాపు 80-90% ప్రజలు కేవలం టూరిజం మీద మాత్రమే వాళ్ళు జీవనోపాధిని కొనసాగిస్తారు. ఈ రకంగా టెర్రరిస్టుల అటాకులు జరిగి ఈ దేశంలో ఉన్నటువంటి టూరిస్టులే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా జమ్మూ కాశ్మీర్కి వెళ్తుంటారు. మొన్న కూడా చూసినాం, 2 ఫారెన్ కంట్రీకి సంబంధించినటువంటి టూరిస్టులు కూడా ఆ కాల్పుల్లో చనిపోయారు. ఈ రకంగా మనం భద్రత కల్పించలేనప్పుడు ఈ దేశంలో అక్కడ టూరిజం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది? పెట్టుబడులు ఏ రకంగా వస్తాయి? అక్కడ స్థానిక యువతకు ఏ రకంగా ఉపాధి, విద్యా అవకాశాలు దొరుకుతాయి? అక్కడ శాంతి లేనప్పుడు ఏ రకంగా వాళ్ళకు మనం ఒక భద్రతకు సంబంధించినటువంటి అష్యూరెన్స్ ఇవ్వగలుగుతామో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మాటలలో కాదు, చేతల్లో భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకొని ఏవైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నటువంటి ఈ లుచనా కొడుకులకు కావచ్చు, ఆ లుచనా కొడుకులకు ఆశ్రమం ఇచ్చేటటువంటి కొంతమంది ఇక్కడ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి ఉందని మరొకసారి తెలియజేస్తున్నా. చూస్తూనే ఉండండి SN TV.